మనకి వందనాలు చెల్లిస్తూ ఈ జూలై మాసము ఈ తొలి దినము మొదటి గడియలో దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ నెల కొరకే సిద్ధపరచబడిన వాగ్దానము యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువుతున్నా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆమేన్. ఈ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనల్ని నడిపించబోతున్నారు అంటే, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఒకవేళ పాపంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించకపోవచ్చు, కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, దేవుని చిత్తము చొప్పున జరిగించే వ్యక్తిగా ఉంటే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడుగా ఉన్నాను, ఉంటాను, నడిపిస్తాను అని దేవుడు మనతో ఈ జూలై మాసం నిమిత్తమే ప్రత్యేకంగా వాగ్దాన రూపంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ మాటను మనం కొద్దిగా లోతుగా కొంచెం ధ్యానం చేసుకుందాం. ఇది జూలై మాస వాగ్దానం. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకి ఈ స్టోరీ అంతా తెలుసు. అయితే ఇంకొకసారి మనం చదువుకుందాం. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి నేను ఒకసారి చదువుతున్నాను. ఆయన మార్గమును పోచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెనో, వీడా వీణ్ణి కనినవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఆమేన్. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయవచ్చుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగని చెప్పాను. 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము అను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుము అని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ఆమేన్. ఇక్కడ పుట్టుగుడ్డివాడిని ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో పుట్టుగుడ్డివాడు ఒక వ్యక్తి అలా మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మార్గంను పోచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనిషి అతనికి ప్రభువుకి కనిపించాడంట. సో మనము చాలా కాంటెక్స్ట్లు మనం చదువుతూ ఉన్నప్పుడు గుడ్డివాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వెనకాల, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని ప్రభువును వెంబడించినట్లుగా ఇంకొక కాంటెక్స్ట్లో మనం చూస్తాం. అంటే వాళ్ళకి ప్రభువు స్వస్థపరిచే దేవుడు అని తెలుసు, ప్రభువు అద్భుతాలు చేసే దేవుడు అని తెలిసి అనేక మంది నోటి వెంట విని వాళ్ళు విశ్వసించి ప్రభు వెనకాల పడి వచ్చి ఆయన స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు మనం చదివిన కాంటెక్స్ట్లో ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి రాలేదు, ఆ వ్యక్తి ప్రభువుని స్వస్థపరచమని అడగలేదు. ఆ వ్యక్తి తన రెగ్యులర్ లైఫ్లో తను బిజీగా ఉన్నాడు. కానీ ఆ మార్గమున యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ ఉన్నారంట. ఆ మార్గంలో ఎందుకు వెళ్తున్నారు అంటే ఈ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ఆ మార్గంలో దేవుడు ప్రయాణం చేస్తూ వచ్చారు.
సో చాలామంది జీవితాలు కొన్ని సంవత్సరాలుగా, ఇంచుమించు ఈ వ్యక్తికి 40 ఇయర్స్ ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్. అయితే ఆ 40 సంవత్సరాలుగా ఆయన గుడ్డివాడుగానే ఉన్నాడు. తన జీవితం రెగ్యులర్గా రొటీన్గా నడుస్తూ ఉంది. ఈయనకి ప్రభు గురించి ఏమీ తెలీదు. సో ఏమీ తెలీదు, ప్రభు దగ్గరికి రావాలని కూడా తెలీదు, ప్రభుని అడగాలని కూడా తెలీదు, ప్రభు తన జీవితంలో అద్భుతాలు చేస్తారని కూడా తెలీదు. మనకన్నీ తెలుసు కదా, మనకి ప్రభు గొప్పవాడని తెలుసు, మనకి ప్రభు అద్భుతాలు చేస్తారని తెలుసు, ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు సహాయకుడు అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియని ఈ వ్యక్తి దగ్గరికి ప్రభు నడుచుకుంటూ వచ్చారంట. ప్రభుకు స్తోత్రం. ఈరోజు ఆయన జీవితంలో ఉన్న ఒక సమస్యకి ఒక గొప్ప పరిష్కారం ఇవ్వడానికి ప్రభువే ఆయన దగ్గరికి నడుచుకొని వచ్చారంట. ఆయన జీవితంలో ఉన్న ఆ గొప్ప సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి, ఒక అద్భుతాన్ని ఆ బిడ్డ జీవితంలో జరిగించడానికి ప్రభువే ఆ మార్గమున నడుచుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తిని ప్రభువే చూశారు. ఆ వ్యక్తి చూడలేడు, ఎందుకంటే పుట్టుగుడ్డివాడు. ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారని కనిపించలేదు కాబట్టి ఆయన చూడలేదు, ఆయన ప్రభుని అడగలేదు, ఆయన ప్రభు దగ్గరికి రాలేదు. కానీ ప్రభువే కావలసుకునే ఆ మార్గంలో ఆయన స్వస్థపరచడానికి, ఆయన జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఆ మార్గంలో ఆయన ఉన్న చోటికి ప్రభువే నడుచుకుంటూ వచ్చారంట. సో ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, మనం చాలామంది మన జీవితాల్లో కొన్ని సంవత్సరాలుగా పడి ఉన్న సమస్యలు, ఇవి ఇంకెప్పటికి తీరుతాయి, అసలు తీరుతాయో తీరవో అన్న ఒక సందిగ్ధ స్థితిలో అలా ఉండిపోతూ ఉంటాం. కానీ ఈ జూలై మాసంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ప్రభువే నీ జీవితంలోనికి నడుచుకుంటూ వస్తే, ప్రభువే నువ్వున్న ఆ స్థితి దగ్గరికి నడుచుకుంటూ వస్తే, ప్రభువే నిన్ను దర్శిస్తే నీ జీవితము అద్భుతంగా మార్చబడబోతూ ఉంది. ఆమేన్. సో 40 సంవత్సరాలుగా ఆయన గుడ్డివాడే, 40 సంవత్సరాలుగా ఆయనకి ప్రభు తెలియదు, 40 సంవత్సరాలుగా భిక్షగాడిగా ఉండిపోయాడు. సో ఆయన ఉన్న ఆ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తడానికి ఇష్టపడ్డారు. ఆమేన్. ఈ నెలలో మనం ఉన్న స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆమేన్. సో ఈయన దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులకి డౌట్ వచ్చిందంట, అసలు ఈ గ్రుడ్డితనం ఎందుకు ఈయన జీవితంలోకి వచ్చింది? ఒకవేళ గత జన్మలో ఈయన చేసిన పాపాల వల్ల వచ్చిన ప్రతిఫలమా, లేక వీని తల్లిదండ్రులు చేసిన పాపాల వల్ల వచ్చిన ప్రతిఫలమా అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ శిష్యులు అడిగిన క్వశ్చన్కి ప్రభు అద్భుతమైన జవాబిచ్చారు. సో మనము గత జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్మం, బైబిల్ దాన్ని సపోర్ట్ చేయదు. చాలామంది అంటారు, ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయంటే గత జన్మలో ఎన్ని పాపాలు చేసావో అని అన్యులు అంటారు. కానీ బైబిల్ దాన్ని సపోర్ట్ చేయదు. మనకున్నది ఒకే ఒక జీవితం. నువ్వు ఇప్పుడు పుట్టావు, బ్రతుకుచున్నావు, చనిపోతే ఐదర్ నరకానికన్నా వెళ్తావు లేదా పరలోకానికన్నా వెళ్తావు. ప్రభు యందు విశ్వాసం ఉంచితే పరలోకము, దేవుని చిత్తానుసారంగా బ్రతికితే పరలోకము, లేదా అంటే నరకము. ఒకే ఒక జీవితం, ఒకే ఒక జన్మ. 10 జన్మలు మనకి లేవు. సో నీ జీవితంలో దేవుని కృపకు నువ్వు పాత్రాలుగా ఉండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన చిత్తం చొప్పున బ్రతికిన బిడ్డవైతే ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్తావు. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో శిష్యులు అడిగిన ఈ క్వశ్చన్కి, ఒకవేళ తల్లిదండ్రుల పాపం కనుక వీనికి వచ్చిందా అని వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ప్రభు ఇచ్చిన ఆన్సరు 3వ వచనంలో, యేసు వీడైనను వీని కనిన వారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. నీ జీవితంలో ఉన్న సమస్య ఒకవేళ నీ పాపం వల్ల వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావో, లేక నీ పితరుల పాపదోషాల వల్ల వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావో, మరి ఏ రీతిగా ఆ సమస్యను నీ జీవితంలో చూస్తూ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ సమస్యలు నీ పాపం వల్ల కాదు,
నీ పితరుల పాపదోషాల వల్ల కూడా కాదు. పాత నిబంధనలో తల్లిదండ్రుల పాపము కొన్ని తరాలు వెంటాడుతూ వచ్చేదంట, పిల్లల తరాలు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి బలి అర్పించిన తర్వాత, వెల చెల్లించిన తర్వాత ఎవని పాపం వల్ల వాడు ఎఫెక్ట్ అవుతారు, కానీ తల్లిదండ్రుల పాపం అంటే జన్మ పాపము, కర్మ పాపాన్ని దేవుడు కొట్టివేశారు. ఆమేన్. సో దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డవైతే నీ మీద ఏ పాపము ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఆమేన్. సో ఒకవేళ ఇంకా పాపం వల్ల సమస్య వస్తుందంటే అది నువ్వు చేస్తున్న పాపం, నువ్వు ఇష్టపడి చేస్తున్న పాపం అంతే తప్ప తల్లిదండ్రుల పాపం నీ మీద ఏలుబడి చేయదు, దానికి ఆల్రెడీ వెల చెల్లించబడింది. ఆమేన్. సో ఇక్కడ ప్రభు చెప్తున్నారు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అని చెప్తున్నారు. సో ఒక్కొక్కసారి ఇప్పుడు ఆయన 40 సంవత్సరాలుగా గుడ్డితనం అనుభవిస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా ఒక్కో సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది మన జీవితంలో. ఈ సమస్యలు ఎందుకు దేవుడు అనుమతించారు అని చెప్పి మనకు అర్థం కాని అయోమయ స్థితిలో చాలా నలుగుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట, దేవుడు ఏమంటున్నారు, దేవుని క్రియలు అంటే అసలు గుడ్డితనం అనేది తన జీవితంలో అనుమతించబడింది దేవుని మహిమ కొరకు. ఆమేన్. ఒక్కొక్క ప్రాబ్లం నీ జీవితంలో వచ్చేది దేవుని మహిమ కొరకు. ఆమేన్. నువ్వు అనుభవిస్తున్న ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టము, ఈ దుఃఖము, ఈ వేదన, ఇవన్నీ ఈ నెలలో దేవుని మహిమ కొరకు ఆయన యూజ్ చేసుకోబోతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నీ జీవితంలో ఎలాంటి సమస్యతో నువ్వు సఫర్ అవుతూ ఉన్నప్పటికీ ఈ నెలలో ప్రత్యేకంగా దేవుడిస్తున్న వాగ్దానం మనం విశ్వాసంతో అంగీకరించి దేవుని సన్నిధిలో కనుక మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ సమస్యను దేవుని మహిమ కొరకు టర్న్ చేయబోతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట 6వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి. సో యేసుక్రీస్తు ప్రభు చాలా అద్భుతమైన స్వస్థతలు జరిగించారు, ముందు కూడా చాలా అద్భుతాలు చేశారు. అయితే ఆయన చాలా విధాలైన అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. కొంతమందిని ఆయన దగ్గరికి వెళ్ళకుండా దూరం నుంచే మాట సెలవిచ్చి స్వస్థత అనుగ్రహించిన అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం మనం చదివితే 4వ అధ్యాయము 50వ వచనం, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఆయనతో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళిచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రధాని కుమారుడు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఒక మాట సెలవిచ్చారు. ఏమని చెప్తున్నారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అంటే జస్ట్ వర్డ్ వెళ్ళిపోయింది అంతే. ఆయన మాట రిలీజ్ చేశారు, అక్కడ స్వస్థత జరిగిపోయింది. సో ఒక్కొక్క మాట, ఆయన మాటలో జీవం ఉన్నది కనుక ఆ మాట అక్కడ స్వస్థత కార్యాన్ని జరిగించింది. ఆమేన్. అంటే ఆయన వెళ్ళి ముట్టలేదు, కానీ స్వస్థత అనేది జరిగిపోయింది. ఇంకా ముట్టిన సందర్భాలు కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్టివాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట, 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. సో ఇక్కడ కుష్టివాడు వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి ముట్టి అంటే తాకి స్వస్థపరిచారు. ఇందాక జస్ట్ మాట రిలీజ్ చేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా రిలీజ్ చేసి స్వస్థత పొందించారు. ఇక్కడ కుష్టివాడు అయినప్పటికీ
ఆయన ముట్టకూడదు, కుష్ఠరోగులను ముట్టకూడదు ఆ రోజుల్లో. కానీ ప్రభు తాకి స్వస్థపరిచారు. ఆమేన్. సో నెక్స్ట్ ఇంకా కొంచెం మనం చూస్తే 15 అదే అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూస్తే పేతురు అత్త జ్వరంతో పడి ఉన్నప్పుడు ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచిపోయెను. సో చేత్తో తాకి ఆమె చెయ్యిని ముట్టి, పేతురు అత్త చెయ్యిని ముట్టి స్వస్థపరిచారంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకా మనం చూస్తే ఇలా ముట్టుకొని స్వస్థపరిచారు, దూరం నుంచి మాట రిలీజ్ చేసి స్వస్థపరిచారు. కానీ ఒక్కొక్క సందర్భంలో కొన్ని పదార్థాలని ఉపయోగించి కూడా స్వస్థత పొందించారు. ఇప్పుడు మనం చదువుకున్న కాంటెక్స్ట్లో ఆయనకి స్వస్థత ఎలా ఇచ్చారంట దేవుడు? ఎలా ఇచ్చారు అంటే యోహాను సువార్తలోనే 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద పూసి ఆ బురద వెళ్ళి కోనేట్లో కడుక్కోమన్నారంట. సిలోయమని కోనేటికెళ్ళి కడుక్కోమన్నారంట. అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ప్రభు. ఎందుకు ఇంత ప్రాసెస్? ఈజీగా అలా మాట ఇచ్చో లేకపోతే జస్ట్ ముట్టో స్వస్థపరిచేయచ్చు కదా అని అంటే, ఇక్కడ ఈ వ్యక్తికి అసలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. కానీ ఈ వ్యక్తి విశ్వాసంతో దేవుని మాట అంగీకరిస్తాడా లేదా? దేవుని యొక్క కార్యం ఆయన జీవితంలో జరగాలి అంటే, మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా మనకి విశ్వాసం అనేది చాలా చాలా ముఖ్యం. నమ్మి విశ్వసించిన వాడు రక్షణ పొందుతాడు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, విశ్వాసం గలదానివై వెళ్ళుము అని చెప్పి ఎన్నో వాక్యాలు మనం చదువుతూ ఉంటాం. అన్నింటికీ మూలము వెనకాల ఒక స్వస్థత జరగాలి అంటే ఖచ్చితంగా విశ్వాసం అనేది ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి కన్నా ఉండాలి, అతన్ని తీసుకొచ్చిన వాళ్ళకన్నా ఉండాలి, ఆ వ్యక్తి పక్షంగా వచ్చిన వాళ్ళకన్నా ఉండాలి. శతాధిపతి తన దాసుని స్వస్థత కొరకు వచ్చి వేడుకుంటాడు. అంటే ఆ దాసుడి పక్షంగా ఈయన విశ్వాసం ఉంచాడు. నలుగురు ఒక మంచం మీద పడి ఉన్న వ్యక్తి గురించి ఆ నలుగురు మోసుకుని వచ్చి వాళ్ళు విశ్వాసం ఉంచారు ప్రభు యందు, ఆ వ్యక్తిని దేవుడు లేపుతారని. సో రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె విశ్వాసంతో వచ్చి దేవుని వస్త్రపు చెంగును తాకింది. సో మీరు ఏ స్వస్థత అన్నా ధ్యానం చేస్తే దాని మూలలో ఒక విశ్వాసం అనేది మనకి ఖచ్చితంగా కనబడుతుంది. సో ఒక కార్యం మన జీవితంలో దేవుడు చేయాలి అంటే విశ్వాసము అనేది మూలముగా మనకి ఉండాలి. సో ఈ వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి అప్పుడే ప్రభువుని కలుసుకున్నాడు. ఆయన ప్రభు అని కానీ, ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని కానీ, ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు అని కానీ ఆయనకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. సో ఇంత జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయినప్పటికీ ప్రభు ఒకవేళ ఆయన స్వస్థపరచాలి అని అనుకుని ఆయనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నారు. బురద ఉమ్ము వేశారంట, దాన్ని మట్టితో కలిపి బురదలా చేశారంట, అది కన్నుల మీద పూసారంట. పూసిన వెంటనే కన్నులు తెరవబడలేదు, కానీ నువ్వు వెళ్ళి కోనేట్లో కడుక్కుని రా అన్నారంట. సిలోయాం అంటే పంపబడినవాడు అని అర్థం. దేవుడు పంపిస్తున్నారు. సో దేవుడు ఒక మాట సెలవిచ్చారు, నువ్వు ఇది చెయ్యి అని సెలవిచ్చారు. సెలవిచ్చినప్పుడు ఆయన ఆ మాటకి లోబడితే అక్కడ మనకి ఏమర్థం అవ్వాలి? ఆయనకి విశ్వాసం ఉంది అని అర్థం అవ్వాలి. ఒకవేళ లోబడకపోతే విశ్వాసం లేదు. ప్రభువే నా దగ్గరికి వచ్చారు కదా, ఆయన ఉమ్మితో బురద చేశారు కదా, ఆయన నా కళ్ళ మీద పూశారు కదా, ఇక్కడున్న వాటితో కడిగేసుకున్నా నాకు స్వస్థత వచ్చేస్తుందిలే అని కనుక అవిశ్వాసం కానీ అవిధేయత కానీ చూపిస్తే ఆయనకి స్వస్థత వచ్చేదే కాదు. ప్రభు చెప్పిన మాట యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిన వాళ్ళకే, ప్రభు చెప్పిన మాట యాజ్ ఇట్ ఈస్గా, దాంట్లో ఏ మార్పు చేయకుండా ఆయన మాటగా రిసీవ్ చేసుకుని దానికి లోబడిన వాళ్ళకే ఈ అద్భుత ఆశ్చర్య క్రియలు స్వస్థతలు జరుగుతాయి. ఆమేన్. లేదు మనం చాలా మార్పులు చేసేస్తాం. అక్కడ వరకు వెళ్ళాలంటే గుడ్డివాడిని ప్రభు, ఎలా వెళ్తాను నేను? ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకొకరు చేయి పట్టుకోవాలి, ఇంకొకరు నన్ను లాక్కుని వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కడుక్కుని ఇక్కడికి వచ్చే బదులు ఇక్కడే నీటితో కడిగేసుకుంటా నేను, ఎందుకు రాదు స్వస్థత, నువ్వు శక్తివంతుడు కదా అని అనొచ్చు.
కానీ ఆ వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. వెంటనే ఆయన ఏం చేశాడు? 7వ వచనం, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ఆ బిడ్డ జీవితంలో చూపు పొందుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి వెళ్ళడం, అంటే దేవుని మాటకి విధేయత చూపించడం. రెండవది కడుక్కోవడం, సంపూర్ణ విధేయత. మూడవది కడుక్కున్న తర్వాత వెంటనే ఆ కన్నులు తెరవబడిన తర్వాత తిరిగి వచ్చాడంట. ప్రైజ్ గాడ్. సో ఈరోజు ఈ మంత్లో జూలై మాసం కొరకు దేవుడు మనకిస్తున్న మాట 31వ వచనంలో మనం చదివాం. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆమేన్. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, రెండవది ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఒకటి దేవుని యందు భయభక్తులు ఉండాలి, రెండవది క్రియలు ఉండాలి. దేవుడు మాట చొప్పున నువ్వు క్రియ చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఈ వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన చెప్పిన ప్రకారంగా నడిచి వెళ్ళాడు, ఆ కోనేట్లో దిగాడు, విశ్వాసంతో కడుక్కున్నాడు, ఆ విశ్వాసంతో ఆ కన్నులు తెరవబడ్డాయి, చూపు గలవాడే తిరిగి వచ్చాడు. ఒక అద్భుతమైన కార్యము, ఒక విడుదల, ఒక గొప్ప స్వస్థత తన జీవితంలో ఎన్నటికీ జరగదు అని అనుకున్న ఒక అద్భుతం తన జీవితంలో దేవుడి కృపచేత జరిగించారు. దానికి మూలం ఏంటి అంటే ఆయన ఉంచిన విశ్వాసం, విధేయత. ఆమేన్. సో ఈరోజు మన జీవితాల్లో చాలామంది బిడ్డలు దేవుని అద్భుతాలు పొందుకోలేకపోవడానికి ఒకటి అవిశ్వాసం కారణమవుద్ది, రెండు దేవుని చిత్తము చొప్పున జరిగించే ఆ కమిట్మెంట్ ఉండదు. దేవుడు నీకు ఇది చేయమని చెప్తున్నప్పుడు ఎస్, నాకు కొంచెం కష్టం అనిపించినా నేను చేస్తాను. నన్ను కోప్పడొద్దని దేవుడు చెప్తున్నారు, నేను కోప్పడను. నన్ను శాంతంగా ఉండమని దేవుడు చెప్తున్నారు, నేను ఉంటాను అని దేవుడు చెప్పిన ప్రతి మాటకు, అది ఏ మాట అయినా సరే, లోబడడానికి నీ శరీరం అంగీకరించదు, నీ శరీరం లేస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏం మాత్రం మన శరీరం అంగీకరించదు. కానీ శరీరాన్ని చంపుకొని దేవుని సన్నిధిలో ఆయన వాక్యానికి నువ్వు లోబడ్డానికి ఇష్టపడితే, దేవుడు చెప్పింది చెప్పినట్లు జరిగించి ఆయన చిత్తం చొప్పున నువ్వు జరిగించిన ఎడల ఆయన నీ ప్రార్థన విని నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు అద్భుతాలు పొందుకోలేకపోవడానికి ఒకటి అవిశ్వాసం, రెండు అవిధేయత. ఈ రెండు కారణాలుగా మనకి కనబడతా ఉన్నాయి. ఇక్కడున్న జనాంగం అంతట్లో ఎంతమంది అద్భుతాలు చూడాలనే ఆశ ఉందో వాళ్ళందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అంటే మీరు దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచాలి, రెండు దేవుని మాటకు విధేయత చూపించాలి. ఈ రెండు మనం గనక ఈ నెలలో చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ ఇస్తారు, ఒక గొప్ప అద్భుతాన్ని జరిగిస్తారు, ఒక గొప్ప శుభవార్తను వింటావు, లేదా ఒక గొప్ప స్వస్థతను నీ జీవితంలో పొందుకుంటావు. సంథింగ్ నీ జీవితంలో ఏదైతే కొన్ని సంవత్సరాలుగా అడ్డుగా, ఆటంకంగా, ఇంక ఇది నా జీవితంలోంచి పోదు అని నువ్వు అనుకుంటున్నావో ఆ కార్యాలని దేవుడు జరిగించడానికి ఆయన శక్తివంతుడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయనే నీ దగ్గరికి వస్తానంటున్నారు. ఆమేన్. ఆయనే వచ్చాడు దిగి, ఆయనే మన కోసం వచ్చారు, ఆయనే మన కోసం ప్రాణం పెట్టారు, ఆయనే మన కోసం అద్భుతాలు చేస్తానంటున్నారు. జస్ట్ విశ్వాసము ప్లస్ విధేయత, ఈ రెండు మనం కలిగి ఉంటే చాలు. ఈ వ్యక్తి జీవితంలో అద్భుతమైన స్వస్థతకు మూలం ఈ రెండే. ఈ రెండు మన జీవితంలో ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు గనక నీ జీవితంలో ఆ విశ్వాసము, ఆ విధేయత లేకపోతే
ఈరోజైనా కొంచెం మార్చుకుందాం, దేవుని మాటకి లోబడదాం, విశ్వాసం పెట్టుకుందాం. సో ఆ విశ్వాసం నీ జీవితాన్ని ఒక అద్భుతంలోనికి, ఒక ఆశ్చర్య కార్యము దేవుని సన్నిధిలో నువ్వు పొందుకోవడానికి అర్హతగా కనబడతా ఉంది. ఆమేన్. ఒక్కొక్కసారి ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగట్లేదు అంటే ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే దేవుడు కార్యం చేయట్లేదంటే మూలం ఏంటి? కీర్తన 66:18. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనతో త్రోసివేయలేదు. నా యొద్ద నుంచి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఆమేన్. దావీదు భక్తుడు ఒక మాట ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవుడు నిశ్చయంగా నా ప్రార్థన ఆలకించాడు. దేవుడు నా విజ్ఞాపన ఆలకించాడు. దేవుడు నా ప్రార్థన తోసేయలేదు. దేవుడు నా యొద్ద నుంచి ఆయన కృపను తొలగించలేదు. నేను ఆయన స్తుతిస్తాను. అయితే ఒకవేళ నా హృదయంలో నేను కావలసుకునే పాపాన్ని లక్ష్యం చేస్తే, తెలిసి ఇది తప్పు, ఇది దేవుని వాక్యానికి విరుద్ధం అని తెలిసి గనక నేను పాపం చేస్తే దేవుడు నా మనవి వినకపోవును అంటున్నారు. అంటే దేవుడు ఎప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడుగా, ఆయన కృపను మన ఏళ్ళలో చూపించడానికి ఇష్టపడే దేవుడు. కానీ ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే ఆ పాపము దేవుని యొక్క కృప మనల్ని పొందుకోకుండా అడ్డుపడుతూ ఉంటుంది. సో ప్రతి పాపాన్ని దేవుడు కడిగివేశారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇష్టపూర్వకంగా పాపం చేస్తా వెళ్తావో, దేవుడు చెప్తున్నప్పటికీ నువ్వు లోబడలేని స్థితిలో ఉంటావో, ఆయన చిత్తాన్ని జరిగించలేని స్థితిలో ఉంటావో, ఆ పాపమే నీకు అద్భుతాలు జరగకుండా, దేవుని కృపను పొందుకోకుండా అడ్డుపడతా ఉంటుందని దావీదు భక్తులు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ పాపము, రహస్య పాపాలు లేదా బహిరంగ పాపాలు, కొంతమంది ఎంత చెప్పినా మార్పు ఉండదు. నా జీవితమే, వాక్యమే, ఎంత చెప్పినా మార్పు ఉండదు. హృదయము ప్యూరిటీ ఉండదు. హృదయము యథార్థత కలిగిన హృదయాలుగా ఉండవు. సో దేవుడు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటారు. ఇది తప్పమ్మా, నువ్వు ఇలా చేయొద్దు అని చెప్తూనే ఉంటారు. కానీ మనం లోబడం. ఎందుకు అంటే మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అవిశ్వాసం, ఇవి రెండే దేవుని యొక్క కృపను మనం పొందుకోకుండా అడ్డుపడుతున్న కార్యాలు. కాబట్టి ఈరోజు మనం ఒకవేళ పాపంలో ఉంటే, తెలిసి చేసినా తెలియక చేసిన పాపమే కాబట్టి ఒప్పుకొని విడిచిపెడదాం. దేవా, ఈ పాపం నాలో ఉంది. ఎస్, ఎవరి పాపం ఆడికే తెలుస్తుంది, పక్కోడికి ఏం తెలీదు. సో నీలో ఏ పాపం ఉందో నువ్వు ఒప్పుకుంటే, విడిచిపెట్టడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను కనికరిస్తానని చెప్తున్నారు. ఆయన కృపను నీళ్ళ చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట నేను చదువుతా ఉన్నా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఆమేన్. భక్తిహీనులకు, భక్తి సరైన రీతిలో చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి దేవుడు ఎలా ఉంటాడంట? దూరంగా ఉంటాడంట. దూరస్తుడు, సమీపస్తుడు కాదు దేవుడు. నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కానీ నువ్వు భక్తిహీనుడిగా ఉంటే, అంటే నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు లేని వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు దూరంగా వెళ్తారంట. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నువ్వు దేవుని రక్తంలో కడగబడి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీతిమంతుడిగా తీర్చబడితే అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు సమీపంగా వస్తారు దేవుడు. ఆమేన్. సో ఈరోజు పాపం అడ్డుపడుతుందా? భక్తిహీనత అడ్డుపడుతుంది. దేవుని యందు భయభక్తులు లేని స్థితి అడ్డుపడుతుందా? ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఇలాంటి అజ్ఞాన స్థితిలో పడిపోతూ ఉంటాం. అలాంటి స్థితి నుంచి మనం విడుదల పొందించుకుని, దేవా, నేను పాపిని, ఈ విషయంలో నేను పాపం చేస్తున్నాను, ఇక నేను మారుమనసు పొందుతాను, నా ప్రార్థన ఆలకించి నా జీవితంలో ఒక అద్భుతం చేయండి అని గనక నువ్వు
ప్రభువును వేడుకుంటే ఈరోజే దేవుడు ఆశ్చర్యకార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా యెషయా భక్తుడు రాస్తూ, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి. దేవుడు చూసినప్పుడు బహుగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ చేతులకి ఏముందంటే రక్తం ఉందంట. అంటే పాపంలో ఉన్నారు. అంటే ఎవరినో చంపేసి రక్తం పూసుకున్నారా వాళ్ళంటే కాదు. దేవుడు చూసినప్పుడు వాళ్ళ చేతులు అంటే క్రియలు, చేతులు ఇన్ ద సెన్స్ క్రియలు ఎలా ఉన్నాయంట? పాపంతో రక్తంతో నిండి ఉన్నాయి. ప్రభు అంటారు, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నా అవి హిమము కంటే తెల్లగా నేను మారుస్తాను. ఎప్పుడు? ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, నీ క్రియలు మార్చుకున్నప్పుడు, నీ రహస్య పాపాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు, నీ భక్తిహీనతను నువ్వు విడిచిపెట్టినప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నారు. ఆమేన్. ఒకవేళ ఇంకా తెలిసి తెలియక ఒకవేళ మనము పాపంలో ఉంటే ఈరోజు ఒప్పుకుందాం, విడిచిపెడదాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆమేన్. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయంట. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వినడానికి ఇష్టపడతా ఉన్నాయంట. ఈరోజు నీ మీద దేవుని కనుదృష్టి ఉందా? ఒకవేళ నువ్వు నీతిమంతుడివైతే, నువ్వు దేవుని మాటకి విధేయత చూపించే వ్యక్తివైతే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ఖచ్చితంగా నీ పైన దేవుని కనుదృష్టి ఉంది. నువ్వు చేసే ప్రార్థనకి ఆయన చెవియొగ్గి ఆలకించి వెంటనే ఉత్తరం ఇస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా ఇంకా మన జీవితాల్లో అద్భుతాలు పొందుకోలేకపోతున్నామంటే కేవలం మన అవిధేయత, అవిశ్వాసమే కారణమని మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేశాడంట. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్నిగంధకాలతో దహించడానికి వెళ్తూ అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు తప్పించబడ్డాడు. సో ఒక్కొక్కళ్ళు మనం నీతిమంతులుగా ఉండి మనం చేసే ప్రార్థన అనేకులకు విడుదలకరంగా ఉంటుంది. మన జీవితంలో అద్భుతం చూడడమే కాదు, అనేకులకు విడుదలకరంగా ఉంటుంది. ఆమేన్. సో నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తం చొప్పున జరిగించే వ్యక్తివైతే అది నీకే ఆశీర్వాదం కాదు, నీ ద్వారా అనేకులకు కూడా ఆశీర్వాదకరమే. నువ్వు చేసే విజ్ఞాపన దేవుడు వింటారు. దేవుడు అనేకులకు స్వస్థత, విడుదల ఇస్తారు. ఆమేన్. సో అలా ఎన్నో వాక్య భాగాలు మనం ధ్యానం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న సమయ హద్దుబాటును బట్టి నేను ముందుకెళ్తూ ఉన్నాను. యోహాను సువార్తలోనికి వచ్చేస్తే, యోహాను సువార్త ఇప్పుడు మనం చదువుకున్న ప్రామిస్ మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే ఆ స్వస్థత పొందిన గుడ్డివాడు చెప్తున్నాడు. ఆమేన్. ఆయన ఏమన్నా పెద్ద జ్ఞాన కాదు. ఎవరికి చెప్తున్నాడు? పరిసయ్యులకి, శాస్త్రులకి చెప్తున్నాడు. ఆయన విశ్వాసం పెట్టుకుని ఆయన పాపి కాదు అని దేవుడు ప్రూవ్ చేశారు కాబట్టి అక్కడ దేవుడు పాపులు మనవి ఆలకించడాన్ని ఎరుగుదాం కదా. అంటే నేను పాపిని కాదు కాబట్టి నా మనవి దేవుడు ఆలకించి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత చూపించిన వ్యక్తిని కాబట్టి దేవుని చిత్తం చొప్పున నేను వెళ్ళి ఆ కోనేట్లో కడుక్కుని వచ్చాను కాబట్టి నాకు గొప్ప స్వస్థత వచ్చింది అని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఆ గుడ్డివాడు మనతో మాట్లాడుతున్నారు. ఆ గుడ్డివాడు కాదు, ఇప్పుడు చూపు పొందిన వ్యక్తి, గొప్ప స్వస్థతను అనుభవిస్తున్న వ్యక్తి. ఆమేన్. ఆయన చెప్తున్నాడు,
32వ వచనంలో, పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనాను తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. పాత నిబంధనలో గుడ్డివాడు కళ్ళు తెరవబడిన అద్భుతం ఎక్కడా జరగల. మీరు సెర్చ్ చేయండి, మేబీ నేనైతే కరెక్ట్ అని అనుకుంటున్నాను. పాత నిబంధనలో గుడ్డివాడు స్వస్థత పొందినట్లు ఎక్కడా లేదు. నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు గుడ్డి వాళ్ళ కన్నులు తెరవడం మొదలుపెట్టారు. ఆమేన్. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న మన కన్నులు కూడా దేవుడు తెరిచారు. కాబట్టి ఈరోజు ప్రభువుని రక్షకుడిగా ఎరిగాం. సో పాత నిబంధనలో భూమి పుట్టింది మొదలుకొని ఆయన చెప్తున్నమాట, పుట్టి గుడ్డివాని కన్నులు ఎవరైనాను తెరిచినట్లు లోకం పుట్టింది మొదలుకొని వినబడలేదు. అయితే 33, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పాను. నిజంగా ఈయన దేవుని కుమారుడు కాబట్టి ఈ అద్భుతం చేశారు నా జీవితంలో. నిజంగా ఈయన దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన వ్యక్తే అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. కానీ 34 చదివితే, అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వారిని వెలివేసిరి. శాస్త్రులు పరిసయ్యులు సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఆయన సత్యాన్ని చెప్తున్నాడు. గుడ్డివాడు స్వస్థత పొందుకుని ఆయన సత్యాన్ని చెప్తున్నాడు. ఈయన దేవుని కుమారుడు. ఇదివరకు నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఇప్పుడు నేను చూపు పొంది ఉన్నాను. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించినప్పుడు దేవుడు నా కన్నులు తెరిచాడు, నా ప్రార్థన ఆలకించాడు అని చెప్తుంటే సత్యాన్ని అంగీకరించడానికి వీళ్ళకి ఇష్టం లేదు. సో ఆయన వారిని పాపి అని దూషించి వెలివేశారంట. ప్రభుకు స్తోత్రం. 35వ వచనంలోకి మనం వస్తే, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడిగాను. అసలు ఈ గుడ్డివాడికి ప్రభు ఎవరో కూడా తెలీదు. అప్పుడు గుడ్డివాడిగా ఉన్నాడు కదా, ప్రభు వెళ్ళి కడుక్కుని రా అన్నప్పుడు అక్కడి నుంచి ప్రభు వెళ్ళిపోయారు, మూవ్ అయిపోయారు. ఈయన కన్నులు తెరవబడ్డాక కూడా ప్రభుని చూడలేదు అతను. సో ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు ఎవరో తెలీదు, ఆయన ఎలా ఉంటాడో తెలీదు. కానీ చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఇంత స్ట్రాంగ్గా పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు వెలివేస్తారని తెలిసినప్పటికీ నిలవబడగలిగాడు. మన జీవితంలో నిజంగా ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, కుటుంబాలు వెలివేసేసినప్పటికీ మనం స్ట్రాంగ్గా నిలవబడగలుగుతాం. ఆమేన్. సో ఈయనకి ఎవరో తెలియదు, మాట్లాడుతున్న వాడు ఎవరో కూడా తెలియదు ఆ వ్యక్తికి. ప్రభువే వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవడు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తున్న మాట 37, యేసు నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. నువ్వు చూస్తున్న వ్యక్తిని నేనే యేసుక్రీస్తును, నేనే నీకు గుడ్డితనం నుంచి విడుదల ఇచ్చింది, నేనే నీ జీవితంలో అద్భుతం చేసింది అని చెప్పినప్పుడు వెంటనే 38, అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకి మొక్కాను. దేవుడికి అద్భుతంగా ఆయన నేను విశ్వసిస్తున్నానని ఒప్పుకొని దేవునికి మొక్కి ఆయన పాదాల మీద పడి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు అద్భుతాలు చూడడమే కాదు, అద్భుతాలు చేసిన దేవుని కొరకు నిలవబడ్డమే కాదు, అద్భుతాలు చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆమేన్. సో ఈయన కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కాడంట. అప్పుడు ప్రభు చెప్పిన మాట, యేసు చూడని వారు చూడవలను, చూచిన వారు గుడ్డివారు కావాలను, తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు నువ్వు కన్నులుండి ఒకవేళ చూడలేని వ్యక్తివిగా ఉన్నావా ప్రభుని? అయితే ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నీ కన్నులు తెరిచి నీ జీవితంలో అద్భుతాలు చేయాలని దేవుడు ఆశతో ఉన్నారు. జూలై మాసంలో ఒకవేళ నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తము చొప్పున జరిగించడానికి నువ్వు ఇష్టపడితే
దేవుని జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన మనవి ఆలకించి నిశ్చయంగా నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆమేన్. అట్టి కృపను మనందరం పొందుకుందాం గాక. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.